ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 45, 2వ భాగం. మా ఆవిడ మోక్షగామి కావటం. నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను అని మీకు తెలుసు కదా. నా యోగ సాధన అనగా కుండలినీ శక్తి జాగృతి ప్రారంభ రోజులు, అలాగే నా వివాహ రోజులు ప్రారంభమయ్యాయి. వివాహమైన 6 నెలల వరకు నేను ఏం చేస్తున్నాను, నా ఇష్టాలేంటి, నేను ఎలా ఉంటే నచ్చుతాయి అని కలవరపడుతూ ఆనందపడుతూ గడిచిపోయాయి. ఆ తర్వాత నేను ఎక్కువగా సొంత ఊరికి వెళ్ళినప్పుడు గుడిలో ఎక్కువగా ధ్యాన జపాలు చేయటం, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు రాత్రిపూట 3 లేదా 4 గంటల పాటు మంత్రం జపం చేయటం, శని ఆదివారాలలో 7 లేదా 8 గంటల పాటు జపం చేయటం, గ్రహణ సమయాలలో, పండుగల సమయాలలో అనగా మహాశివరాత్రికి, అలాగే కార్తీక పౌర్ణమి రోజులలో ఎక్కువగా జప తపాలు చేయటం కూడా తను బాగా గమనించింది. అలాగని తను దాంపత్యం వదిలిపెట్టడం లేదని, తనను ప్రేమగా చూసుకుంటున్నానని తనకి తెలుసు. అలాగే అన్ని రకాల గృహ సంబంధ బరువు బాధ్యతలు బంధాలు చక్కగా చేస్తున్నానని, తనకి మానసిక శారీరక చక్కగా సుఖ ఆనందంలో ఉంచుతున్నానని తెలుసుకొని, అందరికిలాగా ఈయన ఉండటం లేదని, జప ధ్యానాలు చేయటమే తనకి కొత్తగా వింతగా ఉండేది. దాంతో ఒకరోజు రాత్రి తను గమనించిన విషయాలన్నీ నాతో చెప్పడం జరిగింది. అప్పుడు దాంతో సఖి ఇల్లాలా, నేను ఎవరో తెలుసుకోవాలని నా ప్రయత్నం. నన్ను సృష్టించిన వారెవరో నాకు తెలియాలి. నేను అనేది ఎలా నశిస్తుందో తెలుసుకోవాలి అనగానే ఆమె, అదేంటి మీరే కదా, ఇంకా కొత్తగా తెలుసుకునేదేమిటి, మిమ్మల్ని సృష్టించింది అత్తయ్య మావయ్య గారులే కదా, ఇంకా ఏముంది, మీరు మరణం పొందితే మీరుండరు కదా అని చెప్పేసరికి నాకు నవ్వాగలేదు. నేను నవ్వేసరికి ముఖం మీద పెదవులతో బొంగమూతి రావటం నేను గమనించి, అమ్మా తల్లి పెళ్ళామా, నేనంటే ఫలానా వ్యక్తి పేరు కాదు, ఫలానా వృత్తి కాదు, ఫలానా కొడుకును కాదు, అసలు నువ్వెవరో ఒకసారి దీర్ఘంగా ఆలోచించు. నువ్వు అంటే అమ్మాయివా, కూతురివా, తల్లివా, చెల్లివా, అక్కవా, స్నేహితురాలివా, బంధువా, భక్తురాలివా, ఇలా వీటిలో నువ్వు ఎవరివి, దానిని ముందు తెలుసుకో. ఈ జన్మకి నా తల్లిదండ్రులు వీరు, మరి వీళ్ళని సృష్టించిన వాళ్ళు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు, మరి వాళ్ళని సృష్టించింది ఎవరు, ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడే ఆఖరికి ఆది తల్లిదండ్రులు సృష్టించినట్లు మనకు తెలుస్తుంది. మరి దేవుణ్ణి సృష్టించింది ఎవరు, నాలోనూ దేవుడున్నాడు నీలోనూ దేవుడున్నాడు అని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. మనలో దేవుణ్ణి ఎవరు సృష్టించారో తెలియదు కదా. మరి అంటే ఒక రకంగా చూస్తే నిన్ను సృష్టించింది ఎవరో నీకు తెలియదు, అలాగే నీవు అంటే ఏంటో నీకు తెలియదు, అంటే నేను అంటే ఏంటో నీకు తెలియదు, ఎందుకు పుడుతున్నావో ఎందుకు చస్తున్నావో తెలియదు, ఎవరి వలన పుడుతున్నావో ఎవరి వలన మరణిస్తున్నావో నీకు తెలియదు. ఇలా తెలియని దానిని తెలుసుకోవాలని నా యోగ ప్రయత్నమే నీవు చూస్తున్న ధ్యాన విధానాలు. అంటే మోక్షగామిగా మారి నేనెవరో నాకు తెలియాలి అని, నన్ను సృష్టించినదెవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రయత్నవాదిని. ఉన్నదో లేదో తెలియని దానిని తెలుసుకోవాలని నా మనసు చెప్పిన విధానంతో ఒక జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్నాను అని చెప్పగానే దాన్ని చిన్న బుర్రకి మొదట ఏమీ అర్థం కాలేదని నాకు అర్థమయ్యేసరికి దానిని కదల్చడం అవసరమని, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు, ఒకవేళ ఆ పాము కుండలిని పాము అయితే దానికి కర్మవాసనలు పూర్తయ్యే సమయం దగ్గర పడటంతో తనకి నా జప ధ్యాన ప్రక్రియలు ఆకర్షించాయి, నా విగ్రహారాధనలు పిలుస్తున్నాయి, ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నాయి. యోగం ఉండటం వల్లే నన్ను వివాహం చేసుకుంది, భార్య అయ్యింది. యోగ మార్గం వైపు తన మనస్సు తనకు తెలియకుండానే అడుగులు పడుతున్నాయని నాకు అర్థమైంది. శివపార్వతుల్లాగా తను ఈమెకు గురువుగాను భర్తగాను ఉండి యోగం భోగం యోగాలను పరిసమాప్తి చేయాల్సి ఉంటుందని గ్రహించి మౌనం వహించి నిద్రలోకి జారుకోవడం జరిగింది. ఆమె నిద్రపోకుండా మెలకుగా ఉండి నేను అంటే ఏంటో నాకు సమాధానం చెప్పాలని తనకి తోచిన సమాధానాలు కాగితం మీద రాసుకుంటూ 10 పేజీలు నింపేసరికి అవేవి నేను కాదని తెలుసుకొని నా వంక ఆర్తిగా అయోమయంగా చూస్తూ నిద్రలోకి జారుకోవడం నా ఊరకంట నేను గమనిస్తున్నాను అని ఆమె తెలుసుకోలేకపోయింది. ప్రొద్దున్నే లేచి కాఫీ ఇస్తూ, ఏమండి, రాత్రంతా కూర్చొని నేను ఆలోచించి కాగితాల మీద నేను గురించి రాసినాను, కానీ నేను అనేవి అవి ఏవి కావని నాకు అర్థమైంది. మరి నేను అంటే ఏంటి అని అడిగింది. నేను వెంటనే, దీక్ష, నేను అంటే అనేది తెలుసుకోవడం సాధ్యం కాదు, అలాగని అసాధ్యమూ కాదు. నేను అనే దానిని పట్టుకొని అరుణాచల రమణ మహర్షి జీవన్ముక్తి పొందారు.
ఇది తెలుసుకోవాలని రామకృష్ణ పరమహంస వివిధ యోగ సాధన ప్రక్రియలు, వివిధ మత సాంప్రదాయాలు చెప్పిన విధి విధానాలు చేసి నేను తెలుసుకొని అవి నిజమే చెప్తున్నాయే అని లోకానికి తన అనుభవాలను కథల రూపంలో చెప్పి మోక్షప్రాప్తి పొందినారు. నేను అనేది తెలుసుకోవాలని బుద్ధుడు గృహస్థాశ్రమం వదిలి అడవుల వెంట పిచ్చివాడిగా మోక్షగామి అయ్యి జ్ఞానసిద్ధుడిగా మారి మోక్షప్రాప్తి పొందినాడు. అంతెందుకు, మహాశివుడు తన సతీదేవి మరణ విరహ వేదనను తట్టుకోలేక పిచ్చివాడే ఆదియోగిగా మారి యోగ సాధనతో నేను అనేది తెలుసుకొని లోకానికి చెప్పడానికి ఆయనే ఆది గురుమూర్తిగాను, మరోపక్క ఆయనే ఆది దేవుడు లింగమూర్తిగా మారినాడు అని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా ఎన్నో లక్షల కోట్ల మందిని నేను అనే మహామాయ భోగ ప్రపంచం నుంచి సత్య ప్రపంచం వైపుకి సత్యాన్వేషిగా మార్చడానికి యోగ ప్రపంచం వైపు ప్రయాణింప చేసినవి అని చెప్పగానే దానికి మా ఆవిడ, స్వామి నేను అనేది ఏంటో మీతో కలిసి తెలుసుకోవాలనుంది. అందుకు నాకు కావలసిన జ్ఞానప్రాప్తి మీరే ఇవ్వవలసి ఉంటుంది. నాకు మాయలు మర్మాలు మార్గాలు ఏమీ తెలియవు. మీ వెంట మీరు అన్నట్లు నేను అడుగులు వేస్తాను. నేను అనేది ఏంటో, నన్ను సృష్టించింది దేనిని నేను కూడా నేనుగా తెలుసుకోవాలని ఉంది అనగానే వెంటనే నేను, దీక్ష అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు, అలాగని అసాధ్యం కాదు. కానీ ప్రస్తుతం గృహస్థాశ్రమంలో ఉన్నాము. డబ్బులు సంపాదించాలని, పిల్లలు వృద్ధిలోకి వచ్చిన తరువాత అప్పుడు యోగ సాధన గురించి ఆలోచిద్దాం. నీవు నేను అందాక మన ఇష్టదైవాల పూజలు జపాలు చేసుకుందాం. మనకి కావలసిన కోరికలు తీర్చుకుందాం. మన ఆనంద జీవితానికి కావలసిన ఇల్లు, కారు, అనేక సదుపాయాలు, మంచి ఉద్యోగం, మంచి జీతంతో మన భోగ జీవితం అనుభవించి ఆ తర్వాత చివరికి మన అంతిమ స్థితిలో మన పిల్లలు అందరూ అభివృద్ధిలోకి వచ్చిన తరువాత తీవ్రమైన యోగ సాధన చేద్దాం అనగానే, ఏవండి, ఎన్నో కోట్ల జన్మల పాటు ఈ సంసార మాయలో పడినా మీకు బుద్ధి రాలేదా? మనం పుట్టడం దండగా అనుకుంటే మనకే తోకలవసరమా? మన జీవితానికి అర్థం పరమార్థం తెలియటం లేదా? పైగా లేని దానిని కొత్తగా సృష్టించుకొని లేనిపోని బంధాల మాయలో పడి అవమానాలు, అపనిందలు, అవహేళనలు, ఆనందాలు, కష్టాలు పడుతూ లేస్తూ మునుగుతూ తేలుతూ ఉండడం ఇక నా వల్ల కాదు. నిన్నటిదాకా మీరు నేను అనేది ఒకటి ఉన్నదని చెప్పేంత వరకు నేను ఎలాంటి మాయా ప్రపంచంలో ఉన్నానో అని అర్థమై చావలేదు. నేను అనేది తెలుసుకోవడానికి మీకు ఇన్ని సంవత్సరాలు పట్టిందా అని చులకనగా అనిపించి రాత్రంతా అదేంటో తెలుసుకొని తెల్లవారేలోగా మీకు నేను అంటే కేవలం ఫలానా అది అని చెప్పాలని 10 పేజీల కాగితం మీద రాస్తూ పోతే చెత్త పెరుగుతుందే గాని నేను అనే దానికి సరైన అర్థం, భావం, ఆలోచన నాకు స్ఫురణకు రాలేదు. ఓరిని, ఒక నేను అనేది తెలుసుకోలేకపోతే ఎందుకు నా బతుకు అనిపించింది. ఒకటండి, నేను అనేది తెలుసుకొని చావాలని రాత్రి నిశ్చయించుకున్నాను. అందరూ వెళ్లే మార్గాలలో నేను వెళ్ళను. ఇప్పటిదాకా అందరూ కూడా గృహస్థాశ్రమంలోకి వెళ్ళి పిల్లల్ని కని వారికి ముడ్డులు కడిగి వారికి కావలసిన వాటికి పెట్టి భయపెట్టి బుజ్జగించి నానా చంకలు నాకి చదివించి ఉద్యోగాలు ఇప్పించి పెళ్లిళ్ల పేరుతో ఉన్నత ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్ళి మనకు చింతలు మిగిల్చి చితికి వెళ్లేదాకా రాకుండా ఉండడం మనకు అవసరమా? అన్నప్రాసాలు, అంత్యక్రియలు వాళ్ళకి చేయడం అవసరమా? నిజంగా చెప్పండి, ఏం సాధిస్తారు? ఏం లేదుగా. మనమే ఊహా ప్రపంచం ఏర్పరచుకొని ఆనందాలు కష్టాలు పడుతూ లేస్తూ ఎన్నో కోట్ల సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం. అది తీయని దురదలాగా ఉండి తీరని కోరికగా మిగిలిపోతుంది. కామం ఎన్నటికీ ఆగదు. దానిని మనమే అదుపులో ఉంచుకోవాలి. కామం గుర్రమునకు ఆధీనమై హయగ్రీవ శక్తిని ఇస్తుంది. సంయోగ మందులు అమ్మే పెట్టెల మీద బొమ్మల గుర్తుగా మిగిలిపోతుంది. అది మనకు అవసరమా చెప్పండి అనగానే, ఈమెకి ఇంతటి జ్ఞాన ప్రవాహం ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా మామూలు స్త్రీ కాదు. గత జన్మలో ఎక్కడో సాధనా మాయకు గురయ్యి ఈ జన్మలో దానిని పరిసమాప్తి చేసుకోవడానికి వచ్చిన కారణ జన్మురాలు కాదు కదా. నా కొంప కొల్లేరే. ఎందుకంటే ఎలాగైనా కామమాయలో పడితే సంసార మాయలో పిల్లలు, పీచు, బాధలు, ఉద్యోగాలు అంటూ పలికిమాలిన పనుల్లో పడితే నా మనస్సు ఆధ్యాత్మికత వైపు సంపూర్తిగా వెళ్లకుండా ఉంటుంది. ఎలాగో నేను అనేది తెలుసుకోవడానికి జిజ్ఞాసి ఉండనే ఉన్నాడు. ఎలాగో ఆ సమాధి ముందు నా దగ్గరికి వస్తాను అన్నాడు. కాబట్టి వాడిని అడిగి ఆ 13 యోగ చక్రాలు జాగృతి, శుద్ధి, ఆధీనం, విభేదనం చేసుకోవడానికి ఎవరిని పూజించాలి, ఏ క్షేత్రాలకు వెళ్ళినాడో తెలుసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే ఈ మహాతల్లి నా జీవితాన్ని మార్చడానికి వచ్చినట్లుంది. కామేశ్వరుడిలాగా భోగమాయలో ఉండాలనుకుంటే ఈశ్వరుడిలాగా యోగంలో ఉందామని అంటుంది. వామ్మో, నా జీవితం చంకనాగిపోయింది.
పైగా బాబావారు తన ప్రశ్న పుస్తకంలో మీకోసం గౌరీ ఎదురు చూస్తోందని, వివాహం చేసుకో అని చెప్పి నా దగ్గరకు పంపించాడు అనుకుంటే ఇది ఏకంగా పార్వతిగా మారి నేను తెలుసుకోవాలి అని అంటున్నారు. వామ్మో, కామమే లేకపోతే ఎలా? పైగా ఇప్పుడు తెలుసో తెలియకో చక్రాల జాగృతి అంటూ ప్రయోగాలు మొదలుపెట్టాను. అదేదో చక్రమునందు కామమాయ బలీయంగా పెరుగుతుందని యోగశాస్త్రాలు చెప్తున్నాయి. ఇది ఇచ్చిన షాక్కి అసలు ఆ చక్రం పేరు గుర్తుకు రావటం లేదు. వామ్మో, నేను ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇది ఇలా కొనసాగితే నా కామ కోరికల గాల్లో కలిసిపోతుంది. పెళ్ళైనా బ్రహ్మచారిగానే చచ్చిపోవాలా? ఇంక పెళ్లి చేసుకోవడం ఎందుకు? అది ఇచ్చే 3 నిమిషాల సుఖం కోసమే కదా. వామ్మో, చాలా కష్టం. ఇప్పటికే నా జీవితం సగం బాత్రూంకి అంకితమైంది. ఇక మిగిలిన జీవితం బాత్రూంకి అంకితం అయితే ఇంక పెళ్ళెందుకు, పెళ్ళామెందుకు అంటూ దానివైపు దీనంగా చూస్తూ, అవును దీక్ష, చిలక పలుకులు బాగానే చెప్పావు. కామిగాని వాడు మోక్షగామి కాదు అన్నారు కదా. కాబట్టి మనం ఈ జన్మలో భార్యాభర్తలుగా ఉండి సంసార సుఖాలు అనుభవిస్తూ కామవాంఛలు తీర్చుకున్నా కూడా మోక్షం వస్తుంది కదా అనగానే వెంటనే అది ఎప్పుడు వచ్చిందో చెప్తారా? మాకు కడుపులు చేయడానికి వస్తారు కానీ కడుపుకు కారణమైన దానిని అంతు చూడాలని, అదే కామమాయ దాటాలని మాత్రం చూడరు కదా. పంది ఎప్పుడు అశుద్ధం ఎలా అయితే ఇష్టపడుతుందో ఇన్ని తెలిసిన మీరు కూడా అశుద్ధం వైపుకి వెళ్తే ఎలా? కొత్తగా ఆలోచించండి, కొత్త మార్గం వైపు వెళ్ళండి, ఏదో ఒక విషయం తెలుసుకోండి. అంతేగాని చేసిన పని చేస్తూనే మురికి గుంటలో పడిపోతారని అంటున్నారు మీరు సేకరించిన పుస్తకాల్లో కామశాస్త్రాలు ఉన్నాయి. అలాగే వాటిని దాటడానికి ఉపయోగపడే యోగి వేమన సూక్తులు ఉన్నాయి. మీరు అనుభవించి దానిని దాటగలరని మీ నమ్మకం. అది నిజం కాదని నా నమ్మకం. ఒకసారి అలవాటు పడితే అది అవసరమై వ్యసనంగా మారుతుంది. దానిని దాటడం అనేది ఉండదని, సంసార మాయ అనేది తీయని దురద అని, గోక్కుంటే పుండు పడుతుందని, కాకపోతే జల పుడుతుందని, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అని, కామిగాని వాడు మోక్షగామి అనేది నాకు తెలిసి కామి అంటే కామం ఒక్కటే అని కాదు, కోరిక అని కూడా. అది సంసార సుఖం కావచ్చును, లేదా మరే ఇతర కోరిక కావచ్చును. మరి మీరు ఎందుకు ఈ కామ కోరికగా తీసుకుంటున్నారు అనగానే వెంటనే నా మనసులో మళ్ళీ పెళ్లి చేసుకున్నాను కదా, అందుకే నేను కామమును కామ కోరికగా తీసుకున్నాను తల్లి. దీనమ్మ, నాకు గడ్డాలు మీసాలు వచ్చే సమయం నుంచి నాలో నాకే తెలియని భావాలు రావటం, ఏం జరుగుతుందో అర్థం కాక కంగారు పడే సమయంలో ప్యాంట్లో ఏదో తెల్లని జిగురు పదార్థంతో తడిసిపోవడం చూసేసరికి ఇంకా వాటిని ఎవరైనా చూస్తే తిడతారేమో అని చాటుగా మాటుగా ఉతకలేక కడుక్కోలేక నేను పడిన అవస్థలు నాకే తెలుసు తల్లి. మహాతల్లిగా ఉండి బాగానే కథలు మాటలు చెప్తున్నావు. పడేవాడికి తెలుసు ఆ బాధలు. దాని గురించి నానా బాధలు సంకలు నాకి. అన్ని పుస్తకాలు తిరగేసి అది శృంగారం అని, అది చేస్తే ఆనందం వస్తుందని, దానికి వివాహం అనే ప్రక్రియ ఉంటుందని తెలుసుకునేసరికి పెళ్లి వయసుకు వచ్చాను. వెంటనే పెళ్లి చేస్తారని అనుకుంటే ఇప్పుడే చదువు పూర్తయింది, మంచి జీతం, మంచి ఉద్యోగం సంపాదించుకోమని మా వాళ్ళు చెబితే తొక్కలో ఉద్యోగానికి అన్ని రకాల ఇంటర్వ్యూలకు వెళ్ళి అవమానాలు పొంది ఏదో చివరికి ఒక ఉద్యోగంలో స్థిరపడితే అది కాస్త పోయి భవిష్యత్తు అర్థం కాక పిచ్చివాడిగా మారుతున్నానేమోనని పిచ్చి మార్గం నుంచి మార్చడానికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే మంచి జీతం ఉద్యోగం లేవని అవన్నీ వెనక్కిపోతుంటే ఏదో బాబాగారు చూపించారు కదా అని దీన్ని కష్టపడి పెళ్లి చేసుకుంటే వామ్మో, ఇది పెళ్ళైన 6 రోజులకే చుక్కలు చూపిస్తుంది కదా. అంటే నా ఆనంద సుఖ బ్రతుకు కేవలం రోజులేనా? మిగిలిన భవిష్యత్ అంతా ఇంకా బాత్రూమ్నేనా? ఇది సుఖం ఉండదు, ఆనందం ఉండదు, చేసుకోకపోతే మనసు స్థిరంగా ఉండదు. వామ్మో, అది తలుచుకుంటేనే భయమేస్తుంది అనుకుంటూ ఉండగా ఏమండి ఏం ఆలోచిస్తున్నారు అని ఆవిడ గొంతు విని ఈ లోకానికి వచ్చి, దీక్ష ఏం లేదు, పెళ్ళయి పిల్లలు పుట్టకపోతే నాలోనూ అలాగే నీలోనూ ఏదో లోపం ఉన్నదని, లేదా నాకు మగతనం లేదని, మీకు సంతానం లేదని లోకులు కాకులై పొడుస్తారు. పెళ్ళిళ్లకు పేరెంటాలకు పిలవరు, నిన్నొక గొడ్రాలుగా చూస్తారు. అంత సీన్ మనకు అవసరమా? ఒకరో ఇద్దరో పిల్లల్ని కని వారి బాగోగులు చూసుకుంటూ నిత్యం దైవారాధన చేసుకుంటూ ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం. నేను తొక్క అంటూ తెలుసుకునే ప్రయత్నం చేయవద్దు. ఆ సాధనా శక్తిని మనం తట్టుకోవాలి, లేకపోతే అంగాలు దెబ్బతిని తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. చక్కగా పెళ్లి, పిల్లల బాధ్యతలు పంచుకుందాం, ఆనందాలు పంచుకుందాం, కష్టాలు దాటుకుందాం అనగానే అది విని వెంటనే, స్వామి, మీకు కామశాస్త్ర పాండిత్యం అలాగే మీకు తెలిసిన శృంగార భంగిమలు ఏ స్థాయిలో ఉంటాయో నాకు తెలుసు కదా. మీరు సంసార సుఖంలో అరేబియన్ గుర్రం అయితే నేనేమో పంచకళ్యాణి గుర్రం లాంటి దానిని. మీరే చెప్పారు కదా, మీకున్న శృంగార శక్తి నేను తప్ప మరో స్త్రీ తట్టుకోలేదని నాకు తెలిసేటట్లు చేసినారు కదా. ఉద్ధృతంగా పరమానంద అనుభూతిని ఇచ్చినారు కదా. మీకు నాకు సంతానయోగం జాతకం అని
మీకు తెలుసు కదా. కాకపోతే దానికి పరిహారంగా సంతాన ప్రాప్తి మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని, నాకు కావాలంటే ఉంటుందని, లేదంటే ఉండదని మీరే కాదు, నా చిన్నప్పుడు నేను జాతకం చూపించుకున్న ఒక జ్యోతిష్యవేత్త చెప్పాడు. మహత్తర అవకాశం మనకు ఉన్నప్పుడు మనం శృంగార జీవితం అనుభవిస్తూ పిల్లలు లేని సంసార జీవితం ఇద్దరం కలిసి ఆనందంగా అనుభవిద్దాం. కామ ఉధృతమును తట్టుకోవాలంటే చాలా కష్టమని నాకు తెలుసు. కానీ కామమును అనుభవిద్దాం. దాని ద్వారా వచ్చే సంతాన మాయలో పడవద్దు అని నా ఆలోచన. ఒకరికి ఒకరు కలిసి ఉంటూ నేను అనేది మన సాధనా స్థాయిని పెంచుకుంటూ అది ఎక్కడి దాకా తీసుకొని వెళ్తే అక్కడి దాకా మనం వెళ్దాం. ఒక చిరు ప్రయత్నమే మహాప్రయత్నంగా మారి అది విజయవంతం కావచ్చు కదా. మనకు కావలసిన జ్ఞానప్రాప్తి పొంది తద్వారా వచ్చే మోక్షప్రాప్తి పొందవచ్చు. పిల్లలు, బాధ్యతలు, తర్వాత దైవం గురించి 60 సంవత్సరాల తర్వాత ఆలోచిద్దాం అనుకుంటాం. ఆ వయసు వచ్చేసరికి శరీర ఆరోగ్యం సహకరించదు. అంతా కష్టపడి కని పెంచిన పిల్లలు సహకరించరు. ఇంకా ఎందుకు కష్టపడటం? ఎన్నాళ్ళు తెలియక మాయలో పడింది చాలు. తెలిసిన తర్వాత కూడా పడితే అది ఎప్పుడవుతుందో మీరు చెప్పగలరా? అనగానే నా మనస్సు కొంతమేరకు కుదుటపడి దానితో, దీక్ష అయితే సంసార సుఖం ఉండాలి కానీ సంతానం వద్దనుకుంటున్నావు. మనస్ఫూర్తిగా 1కి 10 సార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఈ నిర్ణయం మన ఇద్దరిది కాదు, 2 కుటుంబాలకు సంబంధించిన విషయం. ఇప్పుడు కావాలంటే పిల్లలు పుడతారు. ఇక ఆ తర్వాత మన సాధనా స్థాయి పెరుగుతున్న కొద్దీ అన్నిటి మీద మనకే తెలియకుండా వైరాగ్య భావాలు పెరుగుతూ వస్తాయి. బహుశా సంసార సుఖం మాయగా వస్తుందని అది దూరమే కావచ్చును. అప్పుడు నేను, అలాగే నువ్వు ఏకపతి ధర్మం దాటరాదు. ఉంటే సుఖాలు నేను నువ్వు పొందాలి. కామమాయ ఏ పరీక్ష చేయడానికి సిద్ధపడితే ఆ మాయా పరీక్షలు తట్టుకోవడానికి మనం ఇద్దరం సిద్ధపడాలి. ఒకవేళ కామ పరీక్ష మొదలు పెడితే నాకు ఎవరి మీదనైనా చెడుభావాలు కలిగితే నీకు చెప్తాను. మరి ఎవరి మీదైనా చెడుభావాలు కలిగితే మొహమాటం లేకుండా, భయపడకుండా, ఉన్నది ఉన్నట్లుగా నాతో ధైర్యంగా ఏకాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు. అప్పుడు మన ఇద్దరం కలిసి దానిని దాటిపోవడానికి, అలాగే దానిని తట్టుకోవడానికి ఏం చేయాలో విధి విధానాలు తెలుసుకుందాం. మనోధైర్యంతో ధర్మం తప్పకుండా ప్రయాణించి ముందుకు వెళ్దాం. ఇది ఎలాంటి కామమాయో మీ అత్తమామల జీవితాలే అందుకు ఉదాహరణ. కాబట్టి మనిద్దరం కూడా ఎట్టి పరిస్థితుల్లో పాతివ్రత్యం ధర్మం దాటవద్దు, తప్పించుకోవద్దు. ఒకవేళ ఎవరైనా మనలో ఈ పాతివ్రత్య ధర్మ గీతను దాటినారో అని తెలిస్తే మరుక్షణం వారు తమ జీవితం నుంచి వెళ్ళవలసి ఉంటుంది. పాపకర్మ చేస్తే ప్రాయశ్చిత్తం కూడా అంతే విధంగా నా దృష్టిలో ఉండాలని నా సిద్ధాంతం. అలాగే నాకు నా తల్లి ప్రేమ మాయ మాత్రమే నన్ను ఆపగలిగేది, ఈ భోగ ప్రపంచంలో నన్ను ఉంచేది. ఎందుకంటే నేను ఒకసారి అనుకోకుండా ఎవరికీ చెప్పకుండా షిరిడీ పారిపోతే, పిచ్చిమోహం, అది మాత్రమే నా కోసం తిండి నిద్రాహారాలు మానివేసి దీక్ష చేసి గుమ్మం కేసి ఎదురు చూస్తూ నిరాహారిగా ఉండిపోయింది. తల్లి మనస్సు, అలాగే తల్లి ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉంటాయో నాకు తెలిసాయి. ఇది నా ప్రత్యక్ష అనుభవం. ఆనాటి నుండి మనస్సులో ఆమె నా కోసం ఇంత ప్రాణత్యాగానికి సిద్ధపడితే, ఆమె జీవితాంతం అవసరమైతే నేనే బాగోగులు చూసుకోవాల్సి వస్తే మనస్ఫూర్తిగా ఆనందంగా స్వీకరించాలి. ఎలాంటి ఇతర మోహ వ్యామోహంలో పడి దానిని నా నుండి దూరం చేసుకోకూడదని, అది నా నుండి వేరైతే ఒక మృత్యుదేవత వేరు చేయాలని సంకల్పించాను. మా అయ్య అయితే నా కోసం ప్రయత్నాలు చేస్తే దొరికితే మంచిదే, దొరక్కపోతే 4 రోజులు బాధపడి ఈ జన్మకి ఇంతే అని నేను వచ్చేదాకా ఎదురు చూడకుండా తన భోగ ప్రపంచంలో క్షణిక ఆనందాలకు వ్యామోహం చెందేసరికి అన్ని బంధాల మీద వైరాగ్యం చెందినా కూడా ఈ పెళ్లి కూడా మా అమ్మ అలాగే నాకు ఇష్టమైన బాబాగారు చెప్పినారు కాబట్టి చేసుకున్న ఇప్పటికీ నాకు అర్థమైంది. నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి మాయాశ్రీ కాదని, మాయను దాటడానికి వచ్చిన యోగిని అని నాకు అర్థమయ్యేసరికి ఇంతకాలం పట్టింది. ఎవరి జీవితాలు ఎవరి చేతుల్లో ఉండవు కదా. నాకున్న గత జన్మలలో కొద్దిపాటిగా మిగిలిపోయిన వివాహ జీవిత కర్మఫలం పూర్తి చేసుకోవడానికి నీవు వచ్చినట్లుగా ఉన్నావు. అది పూర్తయ్యేసరికి నేను అనే దానిని వెతుక్కునే స్థాయిలో నువ్వు ఉంటావని నాకు ఇప్పుడు అర్థమైంది. అలాగే మా అమ్మగారి మరణం తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో భోగ ప్రపంచంలో ఉండను. నాకు ఇష్టమైన యోగ ప్రపంచం నాంది అయిన మహాకాశీ క్షేత్రం చేరుకోవడం జరుగుతుంది. ఒకవేళ నువ్వు ఏదైనా మహామాయలో పడి నాతో రాకపోతే, నువ్వు ఎవరి కోసమైనా ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇరుక్కుపోతే, నేను మాత్రం ఒంటరిగా అయినా కాశీవాసం చేయడానికి వెళ్ళిపోతానని నీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను. అలాగే నువ్వు కూడా అన్ని రకాల మాయలు దాటుతుంటే నేను కూడా నిన్ను నాతో పాటుగా కాశీలో ఉంచడానికి తీసుకువెళ్తాను. మహాయోగి శ్రీ శ్యామాచరణ లాహిరిలాగా నేను సంసార బాధ్యతలు చేస్తూ వారిలాగా పిల్లలు వద్దు అని అంటున్నావు కాబట్టి, పిల్లలు లేకుండా నేను గృహస్థాశ్రమ ధర్మంతో మోక్షగామిగా మారటానికి ఈ రోజు నుంచే నా ప్రయత్నాలు మొదలు పెడతాను. అలాగే నేను కూడా నీకు అన్ని విధాలుగా యోగ సాధనలో సహకరిస్తూ నీకు తెలిసిన వాటిని
నీకు తెలిసిన వాటిని నేను నేర్చుకుంటూ నీకు అర్థమయ్యే విధంగా చెబుతూ నా భర్త మాయ అలాగే సంసార మాయ అనేది సాధ్యమైనంత వరకు నీకు కలగకుండా నా వలన నీ సాధనకు ఆటంకాలు రాకుండా జాగ్రత్తలు పడతానని నీకు మాటిస్తున్నాను. కానీ నీవు మా అమ్మలాగా నన్ను నాకు ఇష్టం లేని భోగ ప్రపంచంలో ఉంచుతావేమోనని భయం నాకు ఇన్నాళ్ళు వెంటాడింది. నన్ను నడిపించేవాడు శివయ్య కాబట్టి ఆయన ఏదో ఒక మార్గం చూస్తాడని నా గట్టి నమ్మకం. ఆ నమ్మకం ఆయన నీ మాటలను బట్టి చూస్తే వమ్ము చేయలేదని నాకు అర్థమైంది అనగానే దీక్షాదేవి నా కాళ్ళ మీద పడి నన్ను ఈరోజు ఒక పక్క భార్యగాను మరొక పక్క మోక్షగామిలా చూస్తూ నన్ను మీరు మాయా భోగ ప్రపంచం నుంచి విముక్తి కలిగించడానికి మరలా జన్మలేని స్థితికి నన్ను తీసుకుని వెళ్ళటానికి మీరే సహకరిస్తారని స్వయంగా చెప్తుంటే ఇంతకంటే నాకు ఏం కావాలి? ఇన్నాళ్ళు నేను చూసిన ప్రపంచం వేరు, మీరు చూపించే సత్య ప్రపంచం వైపు అసలు సిసలైన సత్యాన్వేషిగా నా ప్రయత్నాలు నేను మనస్ఫూర్తిగా చేస్తాను. అలాగే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకపతి ధర్మమును దాటను. ఎందుకంటే మోక్షం కావాలంటే ధర్మార్థ కామ పురుషార్థాన్ని పాటించాలని నాకున్న కొద్దిపాటి జ్ఞానం ద్వారా తెలుసు. ఒకవేళ నేను ఈ ధర్మం దాటితే కాశీక్షేత్రంలో ఉన్న పవిత్రమైన గంగలో నా అపవిత్రమైన దేహమును త్యాగం చేయడానికి వెనుకాడనని నేను మీకు మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అలాగే ఎవరికి వారే కామమాయ పరీక్షలు వస్తే, పరస్త్రీ లేదా పరపురుష వ్యామోహంలో పడే పరిస్థితులు వస్తే తగిన జాగ్రత్తలు, తగిన హెచ్చరికలు ఒకరికొకరు తీసుకుంటూ వాటిని దాటాలి అని నా మనవి. అంతేగాని శారీరక వ్యభిచారం చేస్తే తెలుస్తుందని, పరస్త్రీ పరపురుషులతో మానసిక వ్యభిచారం చేసినా కూడా పాతివ్రత్య ధర్మం నాశనం చేసినట్టేనని మనం తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. మన ఇంటి పెద్ద కుటుంబ సభ్యులు ఈ కామమాయ దాటలేక అందులో పడి సంసార జీవితానికి నాంది అయ్యారని మీరు రాసుకున్న డైరీల్లో చూస్తే నాకు అర్థమైంది. మీరు వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదని, అలాగని వాళ్ళను తక్కువగా చులకనగా చూడాలని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే అంత సాధనా స్థాయి శక్తిని పెంచుకున్నవారు వారిద్దరూ ఎంత కష్టపడి ఉండి ఉంటారో కదా. ఒకరు రాతి శివలింగం మూర్తిని ఆరాధిస్తే మరొకరు మట్టి శివలింగం ఆరాధించి ఆ స్థాయికి వచ్చేసరికి ఏకపత్ని ధర్మానికి కట్టుబడి ఉండలేకపోయారు. పెళ్లి చేసుకున్న రాధ పెళ్లి కాని శ్రీకృష్ణుని ప్రేమించలేదా, కామించలేదా? కామమును ఎలా దాటిందో ఒకసారి ఆలోచించండి. విశ్వామిత్రుడు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడిని పంపించిన దేవత పరిచారిక స్త్రీల మోహంలో పడలేదా? ఆలోచించండి. కాబట్టి మీరు తప్పు పట్టడానికి లేదు, ఒప్పుకోవడానికి లేదు. తాగుడికి అలవాటు పడినవాడు తాగటానికి ఏదో ఒక కారణం చెప్తాడు. వీళ్ళిద్దరూ చేసిన తెలిసి తెలియక చేసిన మహాఘోరమైన తప్పు మీరు భోగ జీవితం నుంచి శాశ్వతంగా యోగ జీవితం వైపుకు మీ మనస్సును ఎలా మార్చేసుకున్నారో, దానిని ఎంత కష్టపడవలసి వచ్చిందో మీకు తెలుసు. మీ వ్యక్తిగత పుస్తకాలు చదివినా నాకు తెలుసు. వీరు భోగం నుంచి యోగానికి మారటానికి కారకులే వీరిద్దరని తెలుసు. కానీ లోకానికి దానిని తెలియకుండా మీకు మీరే శిక్ష వేసుకుంటూ పరీక్షలు ఎదుర్కొంటూ ఎన్నోసార్లు చచ్చిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన విధానాలు నాకు తెలిసినాయి. మీ హృదయం దెబ్బతినేసరికి అన్నింటి యందు వైరాగ్యం ఏర్పడింది. అదియే మీ యోగ ప్రస్థానానికి నాంది అయ్యింది. వారి కామమాయే అంతర్గతంగా మీలో ఉన్న కామాన్ని చంపేసింది. అది వాళ్లకు జరగాలి, కానీ మీకు జరిగేటట్లుగా చేసింది. మీ యోగమిత్రుడైన జిజ్ఞాసి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ప్రస్తుతం వారు శ్రీశైల క్షేత్రం నందు యోగ సాధన చేస్తున్నారని తెలిసి ఆనందపడుతున్నాను. ఈ జన్మ వృధా చేసుకోకుండా, మోహమాయలో పడకుండా తనకున్న మాయలను మాయం చేసుకోవడానికి ఆయన చేస్తున్న ఒక మంచి యోగ ప్రయత్నానికి నా వైపు నుంచి ఎప్పుడూ కృతజ్ఞతాపూరిత ద్వారాలు తెరిచే ఉంటాయి. వాడు నాకు దేవుడిచ్చిన దత్తపుత్రుడని అనుకుంటూ ఆయన ఎప్పుడు నాతో మాట్లాడినా ఒక బిడ్డ తన తల్లిని పిలిచినట్లుగా అమ్మా అమ్మ అంటూ ప్రేమపూరితంగా మాట్లాడడం నాకెంతో ఏదో తెలియని పుత్రానందం కలిగించేది. అందరూ కూడా ఆడదానిలో ఆడతనం చూస్తే ఆయన మాత్రం అమ్మతనాన్ని చూస్తున్న నా జీవితంలో మొట్టమొదటి వ్యక్తి బహుశా ఆయనేమో కావచ్చును. అతను నాకు చిన్నవాడైన యుగంలో నాకన్నా పెద్దవాడు కావటం వల్ల అతనికి బదులుగా ఆయన అనేది వస్తుంది. అలా నన్ను కూడా మీ యొక్క మిత్రుణ్ణి ఎలాగైతే యోగం వైపుకి మీ వలన ప్రయాణింపచేశారో అలా నన్ను కూడా యోగంలోకి తీసుకువెళ్ళండి. అందుకు ఏం చేయమన్నా, ఎలా చేయమన్నా, ఏం త్యాగం చేయమన్నా, ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను. నాకు ఈ జన్మ వృధా కాకుండా చూడండి పతిదేవా, గురుదేవా అని నా కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసేసరికి మా ఆవిడ కళల్లో యోగానికి వెళ్ళటానికి ఉన్న ఆతృత ఆర్తి గమనించేసరికి నా మనసు ద్రవించి, దీక్షాదేవి నీకు ప్రస్తుతం నేను పూజించి ఆరాధించే బాబావారి సజీవ విగ్రహమూర్తి విగ్రహారాధన వాటి విధి విధానం గురించి చెప్తాను. నీ యోగభక్తితో ఎలాంటి భోగ కోరికలు ఆయనని కోరకుండా కేవలం యోగ పరిసమాప్తికి కావలసినవి ఇవ్వమని మొదటగా మంత్రగురువు ప్రసాదించమని అడిగి వారి అనుగ్రహ ప్రాప్తిని ముందు పొందు. ఆ తర్వాత ఏం జరగాలి అనేది మనకి రాసి ఉంటే అదే జరుగుతుంది.
నీకు యోగం ఉంటే యోగిని కాకుండా ఎవరూ ఆపలేరు కదా. ఈ యోగం నీవు ఉపయోగంగా మార్చుకుంటావో నిరుపయోగంగా మార్చుకుంటావో నీ చేతలను బట్టి ఉంటుందని చెబుతూ అప్పటిదాకా నేను ఆరాధించే బాబా విగ్రహమూర్తిని ఆమెకి సంతోషంగా ఇచ్చినాను. నా దైవంగా, నా గురువుగా అమ్మ ఇచ్చిన మట్టిలింగేశ్వర స్వామిని ఆనాటి నుంచి భావించుకోసాగాను. ఈ అధ్యాయం నుంచి ఒక స్త్రీమూర్తి తన సాధనతో యోగినిలా ఎలా పరివర్తన చెందిందో మా ఇద్దరి అనగా నావి అలాగే జిజ్ఞాసి అనుభవాల మధ్య దీక్షాదేవి అనుభవాలు కూడా జతకూడుతున్నాయి అని తెలుసుకోండి. మరి అంతదాకా సెలవా? మరి నాకు నిద్ర వస్తుంది. మా ఆవిడకి పరమానందంతో నిద్ర దూరమవుతుంది. మీరు ఏం చేయగలరు కదా, పదండి ముందుకు. నేను ఈ లోపల చిన్న కునుకు తీసి మీతో కలుస్తాను, ఉంటాను. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. నాకు చేసిన శక్తిపాత సిద్ధి వలన అది నా మీద ఎలాంటి ప్రభావాలు చూపాయో తెలుసుకోవాలనుందా? గమనిక: ఈ అధ్యాయం రాసేసరికి మా శ్రీమతి అయిన దీక్షాదేవి సహస్రచక్ర జాగృతి చేసుకొని శుద్ధి చేసుకోవడం కోసం దీని క్షేత్రమైన మానస సరోవర సహిత కైలాస పర్వతానికి చేరుకోవడం జరిగింది. అక్కడ అర్ధరాత్రి పూట నుండి తెల్లవారుజామున ఆకాశం నుండి వచ్చే ఉల్కల రూపంలో కొన్ని దివ్య జ్యోతుల వెలుగుల సరోవరం వైపు దూసుకొని వస్తూ నీటిలో దిగి నీటిని శబ్దం చేసుకుంటూ మళ్ళీ ఆ వెలుగులు ఆకాశంలో వైపుకు వెళ్లే విధానం ప్రత్యక్షంగా అనుభూతితో చూడాలని, అలాగే కైలాస పర్వత దర్శనంతో స్వయంభూ పరమేశ్వర స్వామిని చూడటానికి ఆదేశం రావడంతో అక్కడికి బయలుదేరింది. మరి ఈవిడికి అక్కడ ఎలాంటి దైవ అనుభవాలు కలగలేదో నేను చెప్పలేను, ఎందుకంటే నాకే తెలియదు. ఆవిడ వచ్చిన తర్వాత ఎలాంటి అనుభవం కలిగిందో తెలుసుకొని మీతో చెప్పడానికి ఎక్కడైనా రాబో అధ్యాయాల్లో రాయగలను. ఆ శివయ్య ఎక్కడ రాయమని ఆదేశిస్తే అక్కడ రాస్తాను. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా నడవదు కదా. నేను కూడా ఒక బుల్లి చలిచీమనే కాదా? మీరే ఆలోచించుకోండి. ఆమె తన సాధనలో ఇంతటి ఉన్నత స్థాయికి చేరింది అంటే మరి నా సాధనా స్థాయి ఏమిటి అనే సందేహం మీకు వచ్చిందా? అబ్బా, ఆశ దోశ అబ్బడం కాదు. నేను ఏ విధంగా నానా చంకలు నాకి ఎలాంటి స్థాయికి చేరుకున్నానో మీకు తెలియాలంటే నాతో పాటుగా మీరు కూడా నా ఆధ్యాత్మిక యాత్రలో ప్రయాణించక తప్పదు. మా శ్రీమతి తన ధ్యానానుభవాలు ఇతరులతో పంచుకోవడం ఇష్టం లేకపోయినా బలవంతంగా నేనే రాస్తున్నాను. ఎందుకంటే అసలు యోగ సాధనకి స్త్రీమూర్తులు అసలు పనికిరారని, వాళ్ళు తమ యోగమాయను దాటలేరని చాలామంది యోగ ప్రబుద్ధులు అనుకుంటున్న సమయంలో మా ఆవిడను తన ఇష్టకోరిక మేర యోగం వైపు మళ్లించి అనతి కాలంలో ఉన్నత స్థితి వైపు ప్రయాణింపచేసి ఈ లోకంలో దేనికి కూడా స్త్రీమూర్తులకు పురుషులకు ఎలాంటి భేదం ఉండదని తెలియజేయాలని నా విశ్వప్రయత్నం. అలాగే ఆమెకి కలిగిన ధ్యాన అనుభవాలు, అలాగే స్త్రీపరంగా ఆమెకి వచ్చిన యోగశక్తులు, ఎదురైన యోగమాయాలను యథాతథంగా మీకు తెలిస్తే రాబో కాలంలో ఈమెను చూసి కనీసం 10 మంది ఆడపిల్లలు సాధన వైపు దృష్టి పెడతారనే ఆశతో ఈ అధ్యాయంలో అనుభవాలు రాయటం జరిగింది. మీరు కూడా ఒక ఇష్టకామేశ్వరి దేవిలాగా, అక్క మహాదేవిలాగా, ఒక సతీ సక్కుబాయిలాగా, ఒక మీరాబాయిలా వారిలో ఉన్న మోక్షకాంక్షను బయటకు తీసి వారిలాగా మోక్షగామిగా మారి మోక్షప్రాప్తి పొందటానికి ప్రయత్నించగలరని ఆశిద్దాం. నేను వేడివేడి మిరపకాయ బజ్జీలు తినటానికి వెళ్తున్నాను. మరి మీరు నాతో ఈ విషయంలో రాలేరు కదా, కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి. నేను ఆ బజ్జీల సంగతి చూసొస్తాను. దానికి ఏదైనా అర్థం కాని ఆధ్యాత్మిక విషయం వచ్చినప్పుడు నా శ్రీమతి ఇలా నా ఇష్టమైన కోరిక బలహీనతను అడ్డపెట్టుకొని బజ్జీలు వేసి అవి నా చేత తినిపిస్తూ ప్రేమగా తన ధర్మ సందేహాలు తీర్చుకుంటుంది. మగవాడి బలహీనతలు ఆడపిల్లలకు తెలిసినంతగా బ్రహ్మకే తెలియదు. ఏమంటారు? నిజమే కదా. మీకు నా విషయంలో వచ్చిన సందేహానికి డైరెక్ట్గా నా సాధనా స్థాయి చెప్పడం రాయటం జరిగితే అది ఎక్కడ ఉందో తెలిసిన అర్థం చేసుకునే స్థితిలో మీరు ఉండరని నాకు తెలుసు. అలాగే ఒక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మిక జీవితానికి నా స్వానుభవ ప్రకారం చూస్తే పురుష జన్మ కంటే స్త్రీ జన్మ శ్రేష్టమని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే పురుషులపై ఉన్నంతగా మాయా ప్రభావం స్త్రీమూర్తిపై ఉండదు. ఎలా అంటే పురుషుల కాలం అంతా గృహ బాధ్యతలతో, ఉద్యోగ బాధ్యతలతో, ధన సంపాదనతో, వివిధ రకాల ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. కానీ అదే స్త్రీల విషయానికి వస్తే భర్త ఉద్యోగానికి, పిల్లలు స్కూల్కి వెళ్తే వీరికి కావాల్సినంత సమయం ఉంటుంది. పైగా వీరికి బయటకు సంబంధించిన ఉద్యోగ, వ్యాపార, వృత్తి విషయ వాంఛలు అస్సలుండవు. పైగా పూజలు ఎక్కువగా చేయటం వలన కావలసిన పవిత్రత అలాగే సత్వగుణం చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా వీరికి విచారణ చేయడానికి కావలసిన సూక్ష్మాతి సూక్ష్మ బుద్ధి, అదే వివేక బుద్ధి బాగా అభివృద్ధి చెందుతుంది. దీనివలన వీరికి అంటే పురుష సాధకుల కంటే తొందరగా దైవ అనుభవాలు పొందుతారు.
అలాగే బ్రహ్మజ్ఞానాన్ని కూడా తొందరగా ఆకలింపు చేసుకునే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే వివేక బుద్ధి వలన వీరికి సహజ సిద్ధంగా ఏకాగ్రత కూడా అలవడుతుంది. నన్ను కూడా ఒక స్త్రీమూర్తి పరమ గురువుగా చేసింది. దైవపరంగా చూస్తే వేదమాత గాయత్రీదేవి అయితే వ్యవహారిక పరంగా మా అమ్మగారు గాయత్రి అన్నమాట. నాకు వచ్చిన మంత్రోపదేశం కూడా మహాగాయత్రి మంత్రమే. మరి ఈ లెక్కను చూస్తే స్త్రీమూర్తులు కూడా బ్రహ్మజ్ఞానం మోక్షప్రాప్తి పొందగలరని తెలుస్తుంది కదా. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీ ఇష్టదైవం మంత్రం మీ తల్లి లేదా తండ్రి లేదా ఇంటి పూజారి నుండి లేదా మీ కులదైవం పూజారి నుండి 3 సార్లు ఆ మంత్రం చెప్పించుకొని మననం చేసుకోండి. ఒకే ఇష్టదైవాన్ని కొలవండి. ఆ దైవానికి ఒకే నామం పొందండి. ఆ దైవానికి ఒకే మంత్రమును తీసుకోండి. ఏకకాలంలో పలు కోరికల కోసం దైవాలను కొలవకండి. ఒక గురువు అలాగే ఒక దైవం మీరు మనస్ఫూర్తిగా విశ్వాసంతో నమ్మి ఎంచుకోండి. వారిని ఎన్నటికీ మార్చకండి. దైవాలను మార్చవద్దు. మీ మనస్సులో మీ ఇష్టదైవం రూపం ఉండాలి. మీ నాలుక మీద ఆ దైవానికి సంబంధించిన మంత్ర అజపజపం మాత్రమే ఉండాలి. మీ ఇష్టదైవంలో అందరినీ అన్ని దైవాలుగా చూడండి. ఉదాహరణకు మీకు దత్తస్వామి దేవుడైతే శివుణ్ణి చూసినప్పుడు శివదత్తుడిగా, విష్ణువుని చూసినప్పుడు విష్ణుదత్తుడిగా, బ్రహ్మను చూసినప్పుడు బ్రహ్మదత్తుడిగా, అమ్మవార్లను చూసినప్పుడు దేవీదత్తుడిగా, అదే ఇతర గురువులను చూసినప్పుడు గురుదత్తుడిగా, ఒకే దేవుడిలో ఇలా అన్ని రకాల రూపాలను చూడాలి. ఉదాహరణకు ఒక కుండలో నీరు, ఒక గ్లాసులో నీరు, చెంబులో నీరు, ఇలా వివిధ రకాల పాత్రలు ఉన్నప్పటికీ వాటిలో ఉండే నీరు ఒకటే కదా. అలా మీ ఇష్టదైవ స్వరూపంలో మీరు చూడబోయే వివిధ రకాల దేవతా రూపాలు ఒకే విధంగా చూడండి. అదే మంత్రసిద్ధి అవుతుంది. ఇది సాధించిన కొన్ని నెలలకి స్వయంగా మీ ఇష్టదైవం ఏదో ఒక రూపంలో మీ ఇంటికి ఖచ్చితంగా వస్తాడు. అలా రప్పించుకునే శక్తి మీ సంకల్ప శక్తి మీద, మీ అచంచల భక్తి విశ్వాసాల యోగ భక్తి మీద ఆధారపడి ఉంటుందని గ్రహించండి. వేదాలు సృష్టించిన గాయత్రి ఒక స్త్రీమూర్తి అని తెలుసుకోండి. ఆవిడ ఇచ్చిన బ్రహ్మజ్ఞానం స్త్రీమూర్తులు ఎందుకు పొందకూడదో ఒక్కసారి ఆలోచించండి. అది ఎంత హాస్యాస్పదమో ఆలోచించండి. అమ్మ ఇచ్చిన జ్ఞానానికి అమ్మాయిలు ఎందుకు పొందకూడదో ఒకసారి ఆలోచించండి. అన్నీ మీకే అర్థమవుతాయి. మీరు ఎంతటి మాయలో మిమ్మల్ని ఎంతటి మాయామోహావేశంలో ఉంచినారో మీకే తెలుస్తుంది. తద్వారా మీరు మోక్షగామిగా మారితే మీ మాయమవుతుంది. ఈ జన్మ అయినా వృధా కాకుండా జీవన్ముక్తికి ఉపయోగపడుతుంది. ఏమంటారు? నిజమే కదా. నిజాన్ని నిజం అని చెప్పడానికి ఒప్పుకోవడానికి నేనెవరిని, మీరెవరు?